ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల చీకటిలో మగ్గిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కార్మికులు గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, భవనాల నుంచి వసూలు చేసే సొమ్మును సెస్సుగా కార్మికులకే వర్తింపచేయాలని వారంతా డిమాండ్ చేశారు. సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగానే సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. శ్రీశక్తి పథకం ఉచిత బస్సు సదుపాయంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు 15,000 ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కార్మిక సమస్యలు సంక్షేమ బోర్డును సంక్షేమ బోర్డును సంక్షేమ బోర్డును సంక్షేమ బోర్డును సంక్షేమ బోర్డును సంక్షేమ బోర్డును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అయ్యా. మాకు తెలిసింది ఈ సంక్షేమ బోర్డును కూడా వెంటనే విడుదల చేయాలని మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ రోడ్లపైగా రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వరకు మరి ఏదైతే 2017 నాటికి మరి మంత్రులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సుమారుగా కార్మికులది 46,000 క్లైమ్స్ నిద్రలో జారుకున్నాయి. దానికి సంక్షేమ బోర్డులో కొన్ని కోట్ల రూపాయలు అంటారు. ఇది ఎంతకాలం సాగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పటికైనా ఆలోచన చేయండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. గట్టిగా చెప్పాలండి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కార్మికుల ఐక్యం. సంక్షేమ బోర్డును, సంక్షేమ బోర్డును, సంక్షేమ బోర్డును, సంక్షేమ బోర్డును. రాజ్యం, ఇదేమి 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 రాజ్యం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సంక్షేమ బోర్డును, సంక్షేమ బోర్డును, సంక్షేమ బోర్డును, సంక్షేమ బోర్డును, సంక్షేమ బోర్డు. ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఓకే సార్. అలాగే వేడిచినా కానీ ఈ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు. మాకు ఈవేళ మా ఉన్న హక్కులని మాకు ఇవ్వండి బాబు అని కోరుకున్న మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకుండా ఇవాళ చాలా ధన్యంగా మారింది. దయచేసి మేము భవన నిర్మాణ కార్మికులు మేము మా చట్టపరంగా మాకు ఇచ్చే కోరికలు, మాకు ఇచ్చే ఫలాలు మాకు ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాం. సోదరులారా, ఈవేళ పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మనకి ఎన్నో బెనిఫిట్లు, ఎన్నో రకాల మొన్నే రిలీజ్ చేశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా అయ్యే రకంగా మనకు అన్న హక్కులను కాపాడమని చెప్పేసి సీఎం ఎన్నోసార్లు మనమెత్తుకున్నా పట్టించుకోవట్లేదు. దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికుల్ని న్యాయం చేయమని చెప్పేసి ఈ భవన నిర్మాణ కార్మికుల మీద జాలి చూపించమని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం కార్మిక బోర్డును పునరుద్ధరించి గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంతో కార్మికులకు మేలు చేశారు. ఆయన ఒక కార్మికుడిగా కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చక్కని న్యాయం చేయగలిగారు. అలాగే పెద్ద రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రపంచ దేశాల్లో కూడా మన్నికైనటువంటి మన ఆంధ్రప్రదేశ్
ఇంపార్టెంట్ అయినటువంటి వారు పరిపాలిస్తున్నారు. శ్రీ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, ఎంతో ముఖ్యమైనటువంటి మేధావులంతా మంత్రిశక్షంలో ఉండి రాజ్యాంగం నడుపుతున్నారు. అయితే ఎన్నో సమస్యలకు పరిష్కరిస్తూ ఎన్నో పనులు చేస్తున్నారు. కానీ ఇవాళ కార్మికులు, లేబర్ రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని నేను అడుగుతున్నాను. అయ్యా, ఇవాళ కనీసం పనులు లేక తినడానికి తిండి కూడా కరువైపోతుంది. ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు, ఈ పని మీద ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, సపోజ్ పైనుంచి పడి యాక్సిడెంట్ అయి చనిపోతే ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి. మా డిమాండ్స్ ఏంటంటే అండి, ఇవాళ కురువత్తుల ప్రదర్శన చేస్తున్నామండి. కురువత్తులతో చీకటి కార్మికులందరికీ గొప్ప అంధకారం కమ్ముకుందండి. ఆ అంధకారం నుండి వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వం వారికి హృదయపూర్వక విన్నవించుకుంటూ కురువత్తుల ప్రదర్శన చేస్తున్నామండి. భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ కలిపి, అలాగే అన్ని రకాల సంఘాలన్నీ కలిపి ఇవాళ ఈ కురువత్తుల ప్రదర్శన చేస్తున్నామండి. దయచేసి ప్రభుత్వం వారికి విన్నవించుకునేది ఏంటంటే, కార్మికుల సమస్యను పరిష్కరించండి, కార్మిక బోర్డును పునరుద్ధరించండి. అయ్యా, మా బాధలు వినండి, కార్మికులందరికీ పని కల్పించండి. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఎంతో వేదన పడుతూ ఆహర్నిశలు కష్టపడుతూ మరి ప్రభుత్వ విధంగా 100 రోజుల్లో ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పనిసరిగా పాటించవలసిన ప్రభుత్వమే ఈ రోజున 500 రోజులు సుమారుగా అయినా సరే ఇప్పటికొచ్చి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారికి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, సంక్షేమ బోర్డు ఉండి కూడా దౌర్భాగ్యం అనిపిస్తుంది. ఈ రోజుని సంక్షేమ బోర్డులో ఏదైతే బిల్డింగ్స్ కడుతున్నారో వర్కర్స్ అందరూ కూడా దీని నిమిత్తం కోట్లాది రూపాయలు సంక్షేమ బోర్డుకి చేరుతుంది. అయినప్పటికీ కూడా ఈ రోజుకి వచ్చి ₹1 కూడా ఈ యొక్క ప్రభుత్వం విడుదల చేయకపోవడం అత్యంత దుర్మార్గం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అలాగే మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మరి వీరందరూ కూడా మరి ఆనాడు ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా మాకు ఇచ్చి ఉన్నారు. ఈ మాటలన్నీ మూటలు గాలియా అని అనిపిస్తుంది మాకు. అయ్యా, మరి నిన్నగాక మొన్న వచ్చిన తెలంగాణ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు శిష్య బృందం ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మరి రేవంత్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు జీవో విడుదల చేశారు. వారికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ తరఫున మరియు భవన నిర్మాణ కార్మికుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా, మేము ఒక్కటే అడుగుతున్నా, మేము ఎవరి కూడా అడగట్లేదు, ఎవరు ఆస్తులు అడగట్లేదు, కేవలం కార్మికుల శ్రేయస్సు కొరకు మాత్రమే మేము అడుగుతున్నాం. మా సంక్షేమ బోర్డు ఉండి మా సమస్యలు పరిష్కరించండి మహానుభావ అని అడుగుతున్నాం. ఒక మ్యారేజ్ తీశారు, ఒక డెలివరీ తీశారు, ఒక యాక్సిడెంట్ తీశారు, సహజ మరణం తీశారు, అవయవాలు కోల్పోయినటువంటి నష్టపరిహారం తీసేశారు. ఇవన్నీ తీస్తే ఇంకెక్కడ ఉన్నది? ఎలా బతకాలి? ఈ రోజున ఒక నెల రోజులు మీరు ఆటో వాళ్ళు బంద్ చేస్తే సుమారుగా ₹15,000 వాహన మిత్రాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ తమ్ముళ్ళు సంతోషమా అని అడుగుతున్నారు మీరు. అయ్యా, 500 రోజుల నుంచి భవన నిర్మాణ కార్మికులు మీకు కనబడతలేదా అని అడుగుతున్నా. ఎప్పటికైనా సరే ఆలోచన చెయ్యండి. మా యొక్క ప్రధాన డిమాండ్స్, సంక్షేమ బోర్డును విడుదల చేయాలి, చెస్ విధానం వచ్చే సొమ్మును కార్మికులకి వర్తింపజేయాలి, అలాగే మ్యారేజ్ స్కీమ్ వర్తింపజేయాలి, డెలివరీ స్కీమ్ వర్తింపజేయాలి, అలాగే ఏదైతే యాక్సిడెంట్ లో చనిపోయారో దానికి పరిహారం అందించాలి. భవన నిర్మాణ కార్డు అది 4 తీసుకోవడానికి కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంది. భవన నిర్మాణ కార్డు ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలి, అలాగే రెన్యువల్స్ కూడా సక్రమంగా చేయాలి. ఇవన్నీ కూడా మా డిమాండ్స్. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు చీకటిలో అలుముకున్నాయి. ఈ రోజు కొవ్వొత్తి ప్రదర్శన పెట్టామంటే కేవలం మేము చీకట్లో ఉన్నాం మహానుభావ వెలుతుని ప్రసాదించు అని గౌరవ ముఖ్యమంత్రి వారిని అడుగుతున్నాం. ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి. లేని ఎడల రోడ్లపైకి రావడం ఖాయమని సందర్భంగా
ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.